ఎండోమెట్రియోసిస్ చికిత్సకి జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నారు అన్నది చెక్ చేసుకోవాలి. అంటే ఆ వచ్చిన లేడీ ఏమైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు అన్మ్యారీడ్ యుక్త వయసులో ఉన్న కాలేజ్ స్టూడెంటా, ఎలాంటి ఏజ్ గ్రూప్ అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక అది ఒకవేళ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ సైజు మనం చూసుకున్నట్టయితే 3 సెంటీమీటర్స్ నుండి అబవ్ ఉన్నప్పుడు 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అట్లా వెళ్తున్న సైజు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఏదైనా ఉన్నా కానీ దానికి కంపల్సరీ ఇట్లాంటి సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉండాలి. ఇది ఇప్పుడు మనకి కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చూసినట్టయితే రోబోటిక్ టెక్నాలజీ కానివ్వండి, లాప్రోస్కోపిక్ టెక్నాలజీ కానివ్వండి, మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీతోని సర్జికల్ ప్రొసీజర్తోని ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ని రిమూవ్ చేస్తాము. ఇదే కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటాం. అంటే ఫ్యూచర్ వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది అన్నది. అదే ఒక అన్మ్యారీడ్ లేడీ అయితే ఆప్షన్ ఉండదు. మ్యారీడ్ లేడీకి అయితే కంపల్సరీ ట్యూబల్ పెటెన్సీ కూడా అదే దాంట్లో కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా మనకి కొన్నిసార్లు ఇంకొక వేరియంట్ ఉంటుంది. అప్పటి నుండి మనం మాట్లాడుకున్నది చూసినట్టయితే మలద్వారం మీద కానివ్వండి, మూత్రద్వారం మీద కానివ్వండి ఎండోమెట్రియోసిస్ వచ్చినట్టయితే దాన్ని డీప్ ఎండోమెట్రియోసిస్ అంటారు, డీప్ ఇన్వేజివ్ ఎండోమెట్రియోసిస్. ఇలాంటి డీప్ ఇన్వేజివ్ ఎండోమెట్రియోస్టిక్ నాడ్యూల్స్ ఉన్నట్టయితే అవి కూడా చెక్ చేసుకొని మొత్తంగా తీసినట్టయితేనే వాళ్ళకి కంప్లీట్ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. లేకపోతే సర్జరీ అయిపోయినాక కూడా చాలా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి డీప్ ఇన్వేజివ్ ఎండోమెట్రియోసిస్ మనం తీసుకున్నట్టయితే దీన్ని గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ అంటారు. మామూలుగా గ్రేడింగ్ చేసినట్టయితే సూపర్ఫిషియల్ ఎండోమెట్రియోసిస్ విచ్ ఇస్ లైక్ గ్రేడ్ 1 and 2. అదే డీప్ ఇన్వేజివ్ ఎండోమెట్రియోసిస్ అయితే గ్రేడ్ 3 and 4. 1 and 2కి మనము మెడికల్ మేనేజ్మెంట్ చేసుకున్నా అక్కడ కన్సెప్షన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. కానీ 3 and 4 ఉన్నప్పుడు జనరల్గా ఒక అపోహ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఎండోమెట్రియోసిస్ నుండి రిలీఫ్ ఉంటుంది అని. కానీ ఈ మధ్య కేసెస్ చూసినవి ఏంటంటే డీప్ ఎండోమెట్రియోసిస్ ఉండి వాళ్ళకి హార్మోన్ థెరపీ నుండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ తీసుకొచ్చినా కానీ ఐవీఎఫ్ నుండి వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా మొదటి 6-7 వారాల్లోనే విపరీతమైన నొప్పితోని దగ్గర 5 నుండి 6 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో ఎప్పుడైనా కానీ డీప్ ఇన్వేజివ్ ఎండోమెట్రియోసిస్ DIE అనే కంపోనెంట్ ఉంది అని వాళ్ళకి తెలిసినట్టయితే మాత్రం కంపల్సరీ శస్త్రచికిత్స చేయించుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడం అనేది అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్.